ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, తొందరపడి నువ్వేం నిర్ణయం తీసుకోకు. అన్నయ్య గురించి నీకు తెలీదు. నమ్మితే ప్రాణమిస్తాడు. ఒక్కసారి తన మనిషి కాదు అనుకున్నాడంటే తర్వాత నీ మనసు మారినా అన్నయ్య మనసు మాత్రం మారదు. నాగవల్లి, నేను ఏదైనా ఒక్కసారే చెప్తాను. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నా నిర్ణయం మారదు. వదినా, శివ, వదినా, వదినా! శివ వదిన వెళ్ళిపోతుంది. నువ్వైనా చెప్పొచ్చు కదా అత్తయ్య. ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరి మాట వినేలా లేదు నాగవల్లి. మొత్తానికి ఆశ చూపించి శివని కూడా తన వేలుతో తన కంట్లోనే పొడుచుకునేలా చేశారు కదా నాన్న. మేము 1,00,000 అంటాం వీర్రాజు. ఆ మాత్రానికే శివపార్వతి తల ఊపిందంటే అక్కడ ఎన్ని ఇబ్బందులు పడి ఉంటది. అందుకే ఇక నుండి గంగ్ ఇబ్బంది పడతాడు, కానీ శివ మన ఇంట్లో సేఫ్గా ఉంటుంది. శివపార్వతి గారు ఇంతసేపైనా రాలేదంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏం ప్లానో ఏంటో. ఇంతసేపు వదిన కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసాం. ఇప్పుడు కళ్ళు వాటంతటవే మూతపడి నిద్రొస్తున్నట్టుంది. అయ్యయ్యో, అవునమ్మా. నీకు నిద్రొస్తే నా ఊళ్ళో పడుకోరా. అన్నయ్య, అదెప్పుడు అలాగే అంటుంది. దాని గురించి నువ్వేం పట్టించుకోకు. అది కాదమ్మా, మీకూడా నిద్రొస్తే విశ్రాంతి తీసుకోండి. ఏమండి, మీ ఒడినే గుడి చేశారు కదండి. మీ చెల్లెల మీద మీకెంత ప్రేముందో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ కష్టాలేమీ నాకు కొత్త కాదు వెంకటపతిరాజు గారు. కానీ ఎప్పుడూ నా చెల్లెళ్ళకి ఇలా బయట ఉండే దుస్థితి రాలేదు. నువ్వు మా దగ్గరుంటే అదే చాలన్నయ్యా. దేవుడి సన్నిధిలో ఉన్నామనుకుంటాం. శివ ఇంకా రాలేదేంటమ్మా? నేను వచ్చేసాను. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు వదినా? మనం తల దాచుకోవడానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తాను అన్నాను కదా, ఆలోచించాను. అదేదో ఇక్కడే ఆలోచించొచ్చు కదా వదినా. ఎక్కడ దూరంగా వెళ్ళి ఆలోచించాలా? కుముదా, ఇది మరీ ఓవర్గా లేదు? శివ, తల దాచుకోవడానికి ఇల్లెక్కడుంది? రండి వెళ్దాం. ఎక్కడికి? ఇంట్లోకి. ఈ వెటకారాలకేం తక్కువ లేదు. తాళం వేసిన ఇంట్లోకి ఎలా వెళ్తాం? అబ్బా, ఏంటి కాదు, మా ఇంటికి. నువ్వంత దూరం వెళ్ళి ఆలోచించింది ఇదా? ఈ ఇంట్లో ఉంటేనే మమ్మల్ని ఇన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఇక ఆ రాక్షసులుండే దగ్గరికే రమ్మంటున్నావు. అవును వదినా, మేమక్కడికి వస్తే మా పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టే. అందుకే ఎవరో నలిపేస్తే నలిగిపోయే అప్పుడల్లా ఉండకూడదు. మనం ముట్టుకుంటే కాల్చి పారేసే నిప్పులా ఉండాలి. అక్కడికి వెళ్ళి మా పెదనాన్న వాళ్ళకు కూడా మంట తెలిసేలా చేయాలి కదా. శివపార్వతి గారు, మీరు భలే చెప్పారండి. ఇందాక అమ్మోరులా కనిపించారు, ఇప్పుడేమో మీరు వీర వనితలు ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచిస్తున్నావేంటి బావా? సావిత్రి అత్తయ్య కట్టించిన ఇంట్లో నుండి మనల్ని గెంటేశాక నువ్విలా ఢీలా పడిపోతే ఎలా?
మా పెదనాన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. నీ ఆవేశం వాళ్ళు చూడలేదు. కనీసం మనం పెట్టే టార్చరు నీ తెలివితేటలైనా వాళ్ళకి చూపించాలి కదా. వెళ్దాం పదండి. అలాగే శివ. ఏం చేస్తుండవు తిరుపతి? మేమేం చేస్తామండి, శివ స్నేహితుల్ని తీసుకొస్తానంది కదా, వాళ్లతో పాటు కలిసి ఆడుకుంటాంలే. మరి మీరు ఆడుకుంటా ఉంటే వంట ఎవరు చేస్తారో? నాగవల్లి ఉంది కదా నాన్న, ఆ ధైర్యంతో అమ్మలా మాట్లాడుతుంది అనుకుంటా. ఇప్పుడు ధైర్యంగా ఉండాల్సింది మేము కాదు బావా, మీరు. ఎందుకు? మీరు వంటలు చేయమన్నారు కదా, అందులో విష ప్రయోగం ఏమైనా చేశారేమో నాన్న. ఏంది తిరుపతి, చిన్నోడు చెప్పేది నిజమేనా? కంగారు పడకండి, అసలు మేమింకా వంటే మొదలు పెట్టలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? మొదలు పెట్టాక అప్పుడు ఏమైనా కలుపుతారా? నేను అలాంటి దాన్ని అయితే ఆ పని ఎప్పుడో చేసుండేదాన్నిరా, కానీ నేను అలా చెయ్యను. మరి నాగవల్లి ఏమన్నా చేస్తుందా తిరుపతి? మా అన్నయ్య నాకు ప్రాణం పొయ్యడమే నేర్పించాడు కానీ ప్రాణం తీయడం నేర్పించలేదు మావయ్య. లేదంటే మీకు భూమి మీద ఎప్పుడో నూకలు చెల్లిపోయేవి. ఏయ్, ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మేనల్లుడు అక్కడ వీధిని పడి ఇబ్బందులు పడుతున్నాడని బాధపడిపోయి మొహం మెలమెలా మెరిసిపోతుండదేంది తిరుపతి? ఏం జరుగుతూ ఉండదు? ఇంకా ఏం జరగలేదండి, శివ ఫ్రెండ్స్ వచ్చేస్తే అప్పుడు ఆట మొదలవుతుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది? పిచ్చి కాదండి, ఆటలు ఆడుకుంటామని చెప్తున్నాను. అవునత్తయ్య, వాళ్ళు వచ్చేంత వరకు మనం అష్టచెమ్మ ఆడదామా? అంతవరకు పనేం లేదు కదా, వెళదాం పద. ఏదైనా ఉన్నా మామయ్య వాళ్లే చూసుకుంటారులేండి అత్తయ్య. వాళ్ళొచ్చేలోపు మనం కనీసం 2-3 ఆటలైనా ఆడుకోవాలి. ఆగండి, ఇంతగా చెప్తా ఉండా ఆటలాడుకుంటామని అంత తీరిగ్గా చెప్తా ఉండారు. ఇప్పుడే బాగా ఆడుకోండి వదినా, మళ్ళీ ఇలాంటి సమయం రావడం చాలా అరుదు. ఏయ్ నాగవల్లి, మాంసం వండి పెట్టమని చెప్పాం, వంట వండి పెట్టకుండా ఏంటి ఆటలు? మీకిష్టం వచ్చినట్టు మీరుంటే మాకు నచ్చినట్టు మేము ఉండాలి కదా బావా. మేమిట్టా వస్తే మీరు అట్టా వచ్చారన్నమాట. కానీ నాగవల్లి, మీ ఆటలు మీరు ఆడుకోండి, మా ఆటలు మేము ఆడుకుంటాంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.